మోదీ గారు నాకు బాగా కావాల్సిన వ్యక్తి, ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. కాకపోతే నేను హ్యాపీగా లేనన్న విషయం ఆయనకి తెలుసు. నన్ను హ్యాపీ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. లేకపోతే ఇదివరకు ఏదైతే టారిఫ్లు గట్రా నేను వేసానో అంతకన్నా ఎక్కువ టారిఫ్ లేడా నాకు ఎంత టైం పట్టదు దానికి. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, డీజేటీ గారు వచ్చి ఆయన ఒక ఆడియో ఫైల్ ఒకటి వచ్చింది ఇంటర్నెట్ లో. Modi's a very good man. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade. అందులో ఈ ఆయిల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఏదైతే మనం రష్యా నుంచి మనం పర్చేస్ చేస్తున్నామో గత 6-7 నెలల నుంచి గట్టిగా మాడుతున్నారు కదా, దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తూ ఇంకా టారిఫ్లు వేస్తామని ఒక ధమ్కీ ఇచ్చారు. ఈ టైమింగ్ మీరు చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే జాగ్రత్తగా వినండి. నిన్నటి వీడియోలో మనం ఏం మాడుకున్నాం, నికోలస్ మదురో ద సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని. ఆన్ పేపర్ సోవరెన్ కంట్రీ వెనిజువేలా అంటే, బయట మనం ఏదైనా మాడుకోవచ్చు, బట్ ఇట్స్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్. అలాంటి లీడర్ని అమెరికా లాంటి దేశం వచ్చి లాక్కెళ్ళిపోయి ఇవాళ యూఎస్ న్యూయార్క్ కోర్టులో కూర్చోబెట్టి ట్రయల్ జరిపించడం చాలా కొత్త విషయం, చాలా పెద్ద విషయం. President Nicolas Maduro, who was captured by US forces on Saturday, arrived at the Stewart Air National Guard base in New York. అలాంటి పెద్ద విషయానికి ఇప్పుడు మోదీ గారి మీద ట్రంప్ గారు వేసిన కామెంట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. అండ్ వీటిలన్నిటికీ కారణం ధనం, మనీ. అండ్ ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే క్రూడ్ ఆయిల్. మీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను. ప్రపంచం మొత్తంలోనే హైయెస్ట్ క్రూడ్ ఆయిల్ ఎవరి దగ్గర ఉంది అంటే మనకి సౌదీ అరేబియా అనే పేరు ఫస్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు కదా. కాకపోతే సౌదీ కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఉండే దేశం భూమి కింద ఒక దేశం ఉంది, దాని వాళ్ళు సరిగ్గా వాడుకోవట్లేదు, ప్రొడ్యూస్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. ఆ దేశం పేరు వెనిజువేలా. ఇటు డీజేటీ గారి కన్ను కూడా వెనిజువేలా మీద అందుకే పడింది. ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి ఓపెన్గా చెప్పరు, కానీ అమెరికాస్ లైన్ ఆఫ్ థాట్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు. ప్రపంచం మొత్తం నాదే అనేసుకుంటుంది, నా దగ్గర పవర్ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా 1.7 ట్రిలియన్ బ్యారెల్స్ ఆఫ్ పొటెన్షియల్ క్రూడ్ ఆయిల్ మన భూమి కింద ఉందంటే అందులో 303 బిలియన్ బ్యారెల్స్ వెనిజువేలా కిందనే ఉన్నాయి. దానికన్నా కిందే సౌదీ అరేబియా వస్తుంది, ఐ థింక్ 280 ఆర్ సంథింగ్. సో 303 ఎక్కడ మీరే ఒకసారి ఊహించుకోండి మీరు. అంత ఆయిల్ మీద ఇప్పుడు వెనిజువేలా కూర్చుంది కదా. ఆ వెనిజువేలా ప్రెసిడెంట్ ఇవాళ అమెరికాలో ఉన్నాడు కదా. ఒకవేళ కానీ డీజేటీ గారు చెప్తున్నట్టు ఆయన బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నారు చాలా క్లియర్గా, వీ విల్ రన్ ద కంట్రీ. మీకు అర్థమవుతుందా అసలు ఆ స్టేట్మెంట్లో ఉండే We are going to run the country until such time as we can do a safe, proper and judicious. ఇది 2026లో జరుగుతుందంటే నాకే నమ్మసక్యంగా లేదు. ఒక లీడర్ని తీసుకొచ్చేసి మేము రన్ చేస్తున్నాం కంటే నేను చెప్తున్నారు. ఏది దాని తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా ఉంది. ఈ ట్రాన్సిషనల్ ఫేస్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఎవరైతే ప్రజల కోసం ఆలోచించే గవర్నమెంట్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళకి అటు వెనిజువేలన్ ప్రజల మీద ఇటు అమెరికన్ ప్రజల మీద ఇద్దరి మీద వాళ్ళకి ధ్యాస లేదు. ఎవరి దగ్గర అయితే ఉందంటే డీజేటీ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఒక ప్రామిస్ చేశారు, మీరు నాకు $1 బిలియన్ రైజ్ చేయండి ఫండ్స్ రూపంలో, తర్వాత మిమ్మల్ని నేను చూసుకుంటాను. కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాల్లో వెనిజువేలా కూడా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడతారు. నేను గట్టిగా సింపుల్గా చెప్పాలంటే ఈ ఆయిల్ రిఫైనరీస్ వాటి మీద డబ్బు చేసుకునే కంపెనీస్ వీళ్ళందరూ. సరే, మనందరికీ ఈజీగా అర్థమయ్యే పాయింట్లో చెప్పాలంటే ఈ వీకెండ్ వెనిజువేలా మీద దాడి జరిగింది. స్పెషల్ టీంలు డెల్టా ఫోర్స్ అన్ని వెళ్ళి క్యాపిటల్ సిటీ కెరాకస్ ని బాంబ్ చేసి నికోలస్ మదురోని లాక్కొచ్చేశారు. ఈ విషయం ఎవరికైనా కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ తెలుసుంటే వాళ్ళు ఇవాళ ఎంత డబ్బు సంపాదించుంటారు మీకు ఐడియా కూడా ఉండదు. ఎక్సాన్, జెఫ్రాన్ అనే కంపెనీస్ ఉన్నాయి ఇలా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బేస్డ్ కంపెనీస్. వీటి షేర్స్ ఆల్మోస్ట్ 10-15% పెరిగిపోయినాయి 2-3 రోజుల వ్యవధిలో. ఎందుకంటే వెనిజువేలాకి ఆ కంపెనీలే కదా వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఆ కంపెనీకి ఎక్కువ డబ్బులు వస్తుంది, ఆ కంపెనీ మీద మనం డబ్బులు పెడదాం. సింపుల్ లాజిక్. ఇది ఇప్పుడు వెనిజువేలా సైడ్ జరుగుతుంది, కానీ దీనికి భారతదేశానికి ఏంటి సంబంధం అంటే అది మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అల్టిమేట్గా మనకేంటి ఈ ఎంటైర్ ఇష్యూలో అంటే ఏదైతే యూఎస్లో గల్ఫ్ కోస్ట్ అని ఉంటుంది, లేదా ఓవరాల్ యూఎస్ మనం చూసుకున్నా కూడా అక్కడ ఉండే రిఫైనరీస్ ఏవైతే ఉంటాయో హెవీ క్రూడ్ ఆయిల్, ఎక్కువ క్రూడ్గా ఉండే ఆయిల్ని రిఫైన్ చేయడానికి అవి నిర్మించబడ్డ ఉన్నాయి. అండ్ వెనిజువేలా ఒకప్పుడు అమెరికాకి తోడుగా ఉండేది, తర్వాత అది ప్రో కమ్యూనిస్ట్ వెళ్ళిపోయింది. హ్యూగో షావేజ్ అని ఆ వ్యక్తి లీడర్షిప్లో ఆయన కింద వచ్చిన వ్యక్తే ఈ నికోలస్ మదురో, ఒక బస్ డ్రైవర్ కొడుకు. ఈ కమ్యూనిస్ట్ భావజాలాలు ఉండే గవర్నమెంట్. అలాంటి గవర్నమెంట్ అమెరికాకి ఎందుకు తోడుగా ఉంటుంది? ఉండదు. చైనాతో ఉంటుంది, రష్యాతో ఉంటుంది, ఇరాన్, క్యూబా ఇలాంటి దేశాలతో ఉంటుంది. సిమిలర్ ఐడియాలజీ షేర్ చేసే గవర్నమెంట్స్. సో నేచురల్గా మీ దగ్గర ఉండే ఆయిల్ని ఎవరికి ఇస్తుంది? క్రూడ్ ఆయిల్ని, హెవీ క్రూడ్ ఆయిల్ని. అమెరికాకి అయితే ఇవ్వదు కదా, ఇస్తుంది కొద్దిగా గొప్ప ఇస్తుంది, కానీ మోస్ట్లీ చైనాకి పంపిస్తుంది. ఇది డీజేటీ గారు నచ్చలా. ఆ ఆయిల్, హెవీ క్రూడ్ ఆయిల్ మొత్తం మాకే కావాలి, రిఫైనరీస్ లో మేము అదే వాడాలని చెప్పి ఒక ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ ప్యారలల్ గా ఏం నడుస్తుంది, అంత వెనిజువేలన్ ఆయిల్ యూఎస్ లో లేదు కాబట్టి కెనడియన్ సవర్ ఆయిల్ అని ఉంటుంది. ఆ ఆయిల్ ని యూఎస్ లో ఉండే షేల్ ఆయిల్ అని ఉంటుంది. చాలా దీంట్లో మనం ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళదు, కానీ ఈ షేల్ ఆయిల్ ఈ రిఫైనరీకి పనికిరాదు కాబట్టి కెనేడియన్ ఆయిల్ని తెచ్చి ఈ షేల్ ఆయిల్ని అందులో కలిపి ఒక రకమైన ఒక సెటప్ లాంటిది చేసుకొని ఈ రిఫైనరీస్ మొత్తానికి పని పడేలా చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడు వెనిజువేలన్ ఆయిల్ వస్తుంది కాబట్టి కెనేడియన్ ఆయిల్ యూఎస్కి అంత అవసరం లేదు కాబట్టి, అసలు ఆ ఆయిలే అవసరం లేకపోతే దాంట్లో కలపాల్సిన షేల్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఏదైతే యూఎస్కి సంబంధించిన ఆయిల్, ఆ ఆయిల్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది, ఎక్సెస్ అయిపోతుంది కాబట్టి సప్లై. ఈ వెనిజువేలన్ ఆయిల్ చాలా కాస్ట్ కూడా తక్కువ, $56 ఉంటుంది ఒక బ్యారెల్, ప్రాఫిటబుల్ గా అమ్మాలంటే కూడా. బట్ ఈ షేల్ ఆయిల్ అలా చాలా కాస్ట్లీ ఆయిల్. ఇప్పుడు ఈ కాస్ట్లీ
ఆయిల్ని ఇండియాకి అంటగడదామని చూస్తుంది అమెరికా. సింపుల్, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఎవరో ఒకరికి అమ్మాలి. హైయెస్ట్ కొనే వాళ్ళు ఎవరున్నారు? ఫస్ట్ చైనా ఉంది, తర్వాత భారతదేశం ఉంది. చైనానా చెప్తే ఒక పట్టాన మాట ఎందు. భారతదేశం మనం కొంచెం మౌనంగా ఉన్నాం కాబట్టి, ట్రేడ్ టాక్స్ చేయడానికి ఇంకా మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి, మన మీద ఒక ప్రెషర్ టాక్టిక్ ని డీజేటీ గారు ఈ స్టేట్మెంట్ ద్వారా ఇచ్చారు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు దీని మీద మనం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వాళ్ళ వీడియోలో మనం మాడదాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట, దిస్ ఇస్ ద టైం, మన సాలిడారిటీని చూపించే టైం ఇది. ఈ వీడియోస్ ని బలంగా మీరు సపోర్ట్ చేయాల్సిన టైం ఇది. మన పవర్ ఏంటో చూపించాల్సిన టైం ఇది. నా వీడియోస్ ని కానీ మీరు డైలీ చూస్తున్నట్టుంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ మీ పవర్ ని అండ్ మీ ఇష్టాన్ని నా మీద జస్ట్ కింద కనబడే లైక్ బటన్ కొడుతూ చూపించండి అంతే. నేను ఏ రోజు ఆగను, తగ్గను. వీడియో డైలీ వస్తుంది ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేశారుగా, లైక్ కొట్టారుగా, డన్. డైరెక్ట్గా భారతదేశ పర్స్పెక్టివ్లో మనం చూడాల్సి వస్తే, లాస్ట్ 6 monthsలో మనం రష్యన్ ఆయిల్ కొనడం తగ్గించడం పక్కన పెట్టండి, పెంచాం మనం. 6 months హైని మనం మొన్నే నవంబర్లో మనం చూసాం. 1.8 million barrels per day. తక్కువ మాట కాదు అది. ఇప్పుడు దాకా కొన్ని బిలియన్ బ్యారెల్స్ మనం రష్యా నుంచి కొంటూనే ఉన్నాం. వాళ్ళు మనకి మంచి ధరకి ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అమెరికాతో కూడా మనం ఒక సత్సంబంధం పెట్టుకుందాం అని చెప్పి రష్యాకి మనం చిన్న రిక్వెస్ట్ మనం పెట్టాం. వీక్లీ బ్యారెల్స్ ఏంటా కదా ఒకసారి మీరు ఇవ్వండి, మాకు కావాల్సిన సప్లైని అమెరికా నుంచి ఎంత, రష్యా నుంచి ఎంత, ఒక కొత్త ట్రేడ్ డీల్ లాంటిది ఒకటి మేము నడుపుతాం అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పకనే మనం చెప్పాం. యూఎస్ కూడా కొంచెం అఫెండ్ అవ్వకూడదని చెప్పి. చూద్దాం అది ఎక్కడ దాకా వెళ్తే మనం చూడాలి. కానీ ఈ షేల్ ఆయిల్ గట్రా మనం అమెరికా నుంచి కొనడం మొదలు పెడితే చాలా ఎక్కువ ధర ఇచ్చి కొనాల్సి వస్తుంది. దాన్ని రిఫైన్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉంది, కానీ అంత ఎక్స్ట్రా ప్రైస్ మనం పెట్టడం జస్ట్ డీజేటీని హ్యాపీ చేయడానికి అది ఎంతవరకు కరెక్ట్ అని ఐ డోంట్ నో. ఓవరాల్ గా మనకి ఏది ఎప్పుడు ఎలా బెనిఫిట్ అవుతుందో మనం చూడాలి. ఆయన ఎంత ప్రెషర్ టాక్టిక్స్ వాడుతున్నారో, ఆ ప్రెషర్ టాక్టిక్ ఒకవేళ మన బ్రేకింగ్ పాయింట్ దాకా వస్తే మనం ఏం చేయాలి అనే పాయింట్ మీద మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ థింగ్. ఓవరాల్ గా మనం ప్రపంచం నుంచి కొనే ఆయిల్లో, క్రూడ్ ఆయిల్లో రష్యా నుంచే 35% మనం తీసుకుంటాం. మనం లాస్ట్ ఇయర్ నవంబర్ 2024 నుంచి ఈ ఇయర్ కి 7% పెరిగింది, కానీ తగల. అందుకని మనం 2 కోణాల్లో మనం చూడొచ్చు. డీజేటీ గారు మనకి ఏదైతే వార్నింగ్ ఇస్తున్నారో, ఆ వార్నింగ్ నిజంగానే వార్నింగా లేకపోతే ఇది ఒక బ్లఫ్ లాంటిదా అని చూడాలంటే, ఎందుకంటే యూఎస్ నష్టపోతున్నా మనం నష్టపోతున్నా కూడా మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మనకి 50% టారిఫ్ మన మీద ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం మీద ఉందో, అందులో ఇంజనీరింగ్ గూడ్స్ ఎగ్జామ్టెడ్, ఫార్మస్యూటికల్స్ ఎగ్జామ్టెడ్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్టెడ్. ఎందుకు ఈ 3 అంటే, ఈ 3 భారతదేశంతో యూఎస్ కి అవసరం. ఈ అవసరం అనే పాయింట్ ఉంది చూసారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రేపు పొద్దున్న మనల్ని ఎంత దూరం పుష్ చేస్తుంది అంటే, మన సైడ్ నుంచి ఏది లేకుండా యూఎస్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ యూఎస్ మన మీద టారిఫ్ వేసినందువల్ల మనం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయగలుగుతున్నాం. యూఎస్ కాకపోతే యూకే కాకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే న్యూజిలాండ్, ఇలాంటి దేశాలన్నిటితో FTAలు గట్రా సైన్ చేస్తున్నాం మనం. Australia has provided duty-free access to all Indian exports starting today under the Economic Cooperation and Trade Agreement between. మనకు తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది, బట్ అది యూఎస్ తో బ్రేకింగ్ పాయింట్ దాకా రాకుండా చూసుకోవాలనేది మన ప్లాన్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇన్వేస్ యూఎస్ సైడ్ నుంచి వెళ్ళి మనం ఈ గేమ్ ని ఒకసారి మనం చూడాలంటే, ఈ జియోపొలిటికల్ చెస్ ని వెనిజువేలాని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళు బయటకు ఏం చెప్తారు, డ్రగ్స్ వస్తున్నాయి వెనిజువేలా నుంచి, కోక్ గట్రా వస్తుంది, పక్కనే కొలంబియా ఉంది, ఆ గుస్తావో పెట్రోన్ కూడా బెదిరించాడు డీజేటీ, వెనిజువేలా తర్వాత మీ మీదే నా కన్ను ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ మీరు నమ్మరు, నేటో కంట్రీ డెన్మార్క్ అంటే తెలిసినాడు, గ్రీన్లాండ్ ఇప్పుడు మాకు ఇట్స్ ఆర్ రైట్ నౌ, మాకు కావాలది, మా సెక్యూరిటీకి అది అవసరం అని చెప్పి అడుగుతుంటే డెన్మార్క్ అరే బాబు మేము నేటో మీతో కలిసి ఉన్నాం, మేము మమ్మల్ని బెదిరిస్తే మీకేం వస్తుందని చెప్పి అడుగుతుంది డెన్మార్క్. సో ఆయన మాటలకు అద్దు లేకుండా వెళ్ళిపోతుంది అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ డబ్బు మాట్లాడుతుంది అండ్ డబ్బు వెనకాల అమెరికా ఉంటుంది అని క్లియర్గా మీకు అర్థం కావాలంటే మీరు జస్ట్ చూడండి ఒకసారి. వెనిజువేలాలో 303 billion barrels ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఉంది కింద. ఒక్కొక్క బ్యారెల్ ఎంత అని చెప్పాను ఇందాక, $56 యావరేజ్. దీన్ని మనం ఒక్కసారి మనం మిక్స్ చేస్తే $17.3 trillion. అంటే మీరు చైనాని అమెరికాని తీసేస్తే ప్రతి దేశపు జీడిపి కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ రూపంలో వెనిజువేలా కింద ఉంది. ఆ డబ్బు మీద డీజేటీ కన్ను పడింది. క్లియర్, ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇవాళ ఏమంటారు, జనాల కోసం జనాలను ఆదరించే గవర్నమెంట్ కావాలని వాళ్ళు అది రావాలి అంటారు. ఆ గవర్నమెంట్ అంటే ఏంటి, అమెరికన్ కంపెనీస్కి గేట్లు ఓపెన్ చేసి మీరు రండి, తవ్వుకోండి, మీకు మీ టెక్నాలజీని ఇక్కడ వాడండి, తీసుకెళ్ళిపోండి ఆయిల్ అని చెప్పే గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఇస్తుందా లేదా? ఇప్పుడు వెనిజువేలాలో కూడా చిన్న విషయం కాదు ఇది. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో నికోలాస్ మదురో వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సో వెనిజువేలా అమెరికా చేతిలో డైరెక్ట్ గా వచ్చేసిందంటే కాదు. అక్కడ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో, రాడ్రిగేజ్ అని ఆవిడ పేరు, ఆవిడ ససే మీరా, సమస్య లేదు, మేము సోవరెన్ కంట్రీ, వి హ్యావ్ ద రైట్ టు రిమైన్ సోవరెన్, ప్రసక్తి లేదు, మా దగ్గర నుంచి ఒక్క డ్రాప్ ఆయిల్ మీరు అలా పట్టుకోవడానికి వీలు లేదు, మీరు డిసైడ్ చేయడానికి వీలు లేదు, మా దేశాన్ని మేమే డిసైడ్ చేస్తామని చెప్పి ఆవిడ అంటున్నారు ఒక సైడ్. Revealing that there was only one true and ultimate objective, a complete regime change in Venezuela. And that this regime change would also allow for the capture of our energy resources, our mineral resources, our natural resources. ఈవిడికి అపోనెంట్ ఒక ఆవిడ ఉన్నారు, మొన్నే నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆవిడకి, మొచాడో అనుకుంటా ఆవిడ పేరు, సరిగ్గా పలుకుతున్నాను చూడండి, బట్ ఐ థింక్ దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హర్, కొరీనా మొచాడో. ఆవిడ అమెరికా సైడ్ ఉందా లేదంటే అది ఇంకా మనకు తెలియదు. వన్స్ అది మనకి క్లియర్ అయిన తర్వాత ఒకవేళ ఆవిడగానే రేపు వస్తే అమెరికాకి మరీ లీనియంట్గా ఉండి
బికాస్ ఆవిడ కమ్యూనిస్ట్ భావజాలతో ఉండదు. సో చైనాకి రష్యాకి ఎక్స్పోజర్ ఇవ్వదు. సో ఆయిల్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా, అది అమెరికాకి ఇస్తుందా అని చూడాలి మనం. బట్ ఇంత డబ్బు ఉండడం వల్ల $17.3 ట్రిలియన్, దాని సగానికి సగం మనం కట్ చేసినా కూడా 8, దాంట్లో ఇంకా సగం చేస్తే 4 ట్రిలియన్. అది వాళ్ళ భారతదేశపు జీడిపి. నేను జస్ట్ కాంటెక్స్ట్ కోసం చెప్తున్నా మీకు, ఎంత డబ్బులు అక్కడ క్రూడ్ ఆయిల్ రూపంలో కింద ఉంది అని. అఫీషియల్గా భారతదేశం రియాక్ట్ అయిందా లేదంటే అయింది. డీప్ కన్సర్న్ అని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ వచ్చింది. కానీ ఎవరైతే లెఫ్ట్ పార్టీస్ ఉంటారో విత్ ఇన్ ఇండియా, వాళ్ళు మొత్తం మనం ప్రొటెస్ట్లు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక పిలుపునిచ్చింది, భారతదేశం మొత్తం వెనిజువేలాను అమెరికా దాడి చేసినందుకు, ఆ లీడర్ని అలా పట్టుకెళ్ళినందుకు మనం ప్రొటెస్టులు చేయాలని చెప్పి. ఐ డోంట్ నో ఇండియాలో చేయడం నాకు తెలియదు, బట్ స్టిల్ వాళ్ళైతే పిలుపునిచ్చారు. అందుకే వెనిజువేలాకి సంబంధించి 4 పాయింట్లు చెప్తున్నారు. ఏది ఆన్ పేపర్ ఇది అమెరికా చెప్తుంది. ముందు లీడర్షిప్ రిమూవ్ చేసి పాయింట్ నెంబర్ 1, తర్వాత తద్వారా రాబోయే ఒక లాంగ్ వార్. ఇప్పుడు అక్కడ నికోలస్ మదురో ఉంటే చాలా పెద్ద యుద్ధం జరిగేది, ఆ యుద్ధాన్ని మేమే ఆపినట్టు ప్రియంప్టివ్ గా స్ట్రైక్ చేసి, మూడోది ఒక గ్లోబల్ మెసేజ్ ఒకటి పంపించి, ఇలాంటి ఫ్రాడ్లు చేసి మీరు డెమోక్రసీలా గెలిచేసి ఇది ఎట్లా చేస్తారని చెప్పి. ఫ్రాడ్ జరిగిందా లేదా అమెరికా ఎట్లా చెప్తున్నా నాకు తెలియదు, బట్ స్టిల్ అమెరికా ఇస్ సేయింగ్ ఇట్. ఇకపోతే 4వది ట్రాన్సిషన్ జరిగేవతే ఒక లీగాలిటీని మేము క్లెయిమ్ చేస్తాం, మేము మిమ్మల్ని చూసుకుంటాం అని చెప్పి. కాకపోతే అమెరికా ఇప్పుడు ఇట్లా ఎప్పుడైతే చేసిందో, అది 1989లో పనామా అయినా, 2001లో ఆఫ్ఘనిస్తాన్ అయినా, 2003లో ఇరాక్ అయినా, ఇన్ఫాక్ట్ సద్దాం హుస్సేన్ ని కూడా ఆఖరికి అమెరికా దాకా తీసుకురాలేదు ఈ జార్జ్ బుష్. ఆ టైంలో ఇరాక్ లో అతని ట్రైల్ జరిగింది. ఈ 3 కేసులు మనం ఎగ్జాంపుల్ తీసుకుని మనకి ఏం కనబడుతుంది? ఫస్ట్ సక్సెస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వెనిజువేలాలో కూడా సక్సెస్. నికోలస్ మదురో ఇప్పుడు దాకా లేనట్టు, ఇప్పుడు దాకా రానట్టు అమెరికాకి తీసుకొచ్చాం మేము, మా కస్టడీలో ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఏదైతే ఇప్పుడు మీరు చేసిన ఆ మెస్ ఉంది, ఆ మెస్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి చాలా డబ్బులు, కాస్ట్, టైమ్, ఎఫర్ట్, మనీ, పీపుల్, ఇవన్నీ అక్కడ పెట్టి, ఇదంతా ఏంటి మళ్ళీ US ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇదంతా చేసిన తర్వాత ఏమైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తుందా లేదా అంటే అది ఒక మిక్స్డ్ అవుట్కమ్. ఫైనల్గా ఇరాక్ ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది, లిబియా ఏమైంది, అది ఒకసారి మనం చూడాలి. అది వెనిజువేలాలో రిపీట్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు లాగేసుకొని అక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన్ని అందరూ అడుగుతున్నారు ప్రస్తుతానికి. ఈవెన్ అమెరికా ఇస్ క్వశ్చనింగ్. న్యూయార్క్ టైమ్స్లో ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి, మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ జోరాన్ మమ్దాని కూడా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వార్, మీరు ఎంతైనా చెప్పనివ్వండి అది నేను ఖండిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు ఆయన. ప్రస్తుతానికి ఆయన న్యూయార్క్ సిటీ మేయర్, ఎందుకంటే న్యూయార్క్ అయితే పట్టుకెళ్ళారు కాబట్టి నికోలస్ మదురో అని చెప్తున్నా, ఈయన ఏమంటున్నాడని. ఫైనల్గా ఇది భారత్కి ఎటువంటి ఎఫెక్ట్ తీసుకొస్తుందని మనకు సమాధానం చెప్తుందని నేను భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ ట్రేడ్ డీల్, అది ఏదైతే డీజేటీ గారు సడన్ గా ఇండియా మీద ఇంట్రెస్ట్ పెట్టారో, ఒక ధమ్కి ఇవ్వడానికి చూసారు. ఆ ధమ్కీని భారత్ ఎలా తీసుకుంటుంది, ఎలా రిటాలియేట్ అవుతుంది, అది బ్లఫా కాదా, మనం ఎంత క్విక్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, దాని పర్యవసానాలు ఏంటో మనం ఎంత క్విక్ గా మనం జడ్జ్ చేయగలుగుతాం, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ బెదిరించడం ఉంది, బెదిరించడం సింపుల్, కానీ తట్టుకొని నిలబడడం కష్టం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, వెనిజువేలా అనే దేశం బొలీవియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజువేలాగా ఎప్పుడు పేరు మార్చుకుంది, అది ఏ సంవత్సరంలో? ఒక కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత. అదే సంవత్సరం జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ ఇస్ 1995, ఆప్షన్ బి ఇస్ 1997, ఆప్షన్ సి ఇస్ 1999, ఆప్షన్ డి ఇస్ 2001. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మన యాక్టివిటీ అక్కడ ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆన్ ఇన్స్టాగ్రామ్. ఒకసారి చూడండి మీ ప్రొఫైల్ని. అండ్ నాకు ఏదైనా ఇట్లాంటి వీడియో ఐడియా టాపిక్స్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా DMస్కి ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ మీ ఫీడ్బ్యాక్ తీసుకునే ఇక్కడ నేను ఏమైనా చేంజ్లు చేయాలని చేస్తాం. సో ఈ టైట్ నెట్ కమ్యూనిటీలో మీరు కూడా భాగం అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మనకు ఇంకో ఛానల్ ఉంది ఇంగ్లీష్లో. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇంగ్లీష్లో ఇలాంటి కాంటెంట్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ఈ వీడియోస్ నేను ఆపను. ఇది ఖచ్చితంగా మీకు మీ వరకు నేను డైలీ తెచ్చేలా నేను చూస్తాను. ఈ కమిట్మెంట్ మీరు ఏదైనా రివార్డ్ ఇద్దాం అనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అండ్ లైక్ బటన్ కొట్టండి. మీ ఫీడ్లోకి మీరు పడుకునే ముందు, మీరు ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు నాకు కేటాయించండి చాలా, ఈ నాలెడ్జ్ పిల్ కోసం. గ్లోబల్గా నడుస్తున్న టాపిక్స్ నుంచి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ వరకు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ వాయిస్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడతాను ఇక్కడ. ఈ వీడియో వెనిజువేలా ఎట్లా అసలు క్యాప్చర్ చేసింది అమెరికా అంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఇక్కడ వీడియో ఉంది. లేదు డీజేటీ గారిది ఏదైనా ఇష్యూ బేస్డ్ వీడియో ఇండియాకి సంబంధించి, టారిఫ్లకు సంబంధించి చూడాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా ఇంకో వీడియోతో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.